4th రోజు ఇద్దరు పుట్టారని నాకు తెలియదు. వీడి గురించి నాకు తెలుసు కానీ రితు నీ గురించి తెలీదు. నువ్వు అన్లక్కీగా భావిస్తున్నావా, లక్కీగా భావిస్తున్నావా? లక్కీ ఓన్లీ, ఎందుకంటే హరి పాపం మంచోళ్ళే పుడతారు, మేలో మంచోళ్ళే పుడతారు. ఇవన్నీ పక్కన పెడితే మే 10th మీ బర్త్డే, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. కానీ మీ క్లోజ్ ఫ్రెండ్ ఏం గిఫ్ట్ ఇస్తాడు చెప్పుకొని తిరిగే అవినాష్ వాడు, నేను ఒక్కటి చెప్తున్నా, జీవితంలో ఇప్పటి వరకు నాకు ఏమి ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. అది ఎప్పుడో మేము బ్యాంకాక్ కి ఫుకెట్కి వెళ్ళినప్పుడు పూసలు గీసలు కొనిచ్చి దానికి బిగ్ బాస్ నుంచి వచ్చాక ఫ్రీగా తీసుకెళ్ళింది. శ్రీలంక నుంచి పర్ఫ్యూమ్ తీసుకొచ్చింది ఎవరికి? ఎవరికి కావాలరా నీ పర్ఫ్యూమ్? పర్ఫ్యూమ్ ఇస్తే ఫ్రెండ్షిప్ బ్రేక్ అవుతుందంట. ఈ బర్త్డే ఒక గిఫ్ట్ ఇస్తున్నాను, నువ్వు ఎక్స్పెక్ట్ ఏమొద్దు. కానీ నీకే ఒక్క నిమిషం, నీకే ఒక అవకాశం ఇచ్చి రితుకైనా హరికైనా ఇద్దర్లో ఒక్కళ్ళకే గిఫ్ట్ ఇవ్వాలి అని అంటే ఎవరికి ఇస్తాను? ఇచ్చేస్తాను, వీడియో గిఫ్ట్ ఇస్తాను. అంటే ఏమైనా మంచి కొన్ని నీది కూడా 4 కదా 22nd తిన్నకి. కానీ రితు, నేను నీకు ఒక గిఫ్ట్ ఇచ్చాను ఆల్రెడీ. నిజంగా అగ్ని పరీక్షలో నేనే నీకు ఇచ్చినట్టు. ఇప్పుడు మీకు మే 10th నేను మీకు ఇస్తున్నాను ఈసారి. ఇక్కడ ఈ గ్యాప్ ఉంది కదా, సైడ్ ఈ గ్యాప్ ఫిల్అప్ చేపిస్తాను ఇప్పుడు. ఇక్కడ లేదు, ఇక్కడ చిన్న గొడవ. పర్మిషన్ లేకుండా నా ఫోన్ ఎందుకు రా పట్టుకున్నావు? పట్టుకోవచ్చు, పగిలిపోద్ది. పక్కన బాగానే ఉంది.